ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. అయిపోతుంది, ఆటోమేటిక్ బోన్ అయిపోతుంది. ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం సమావేశంలో మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ మనం ఇప్పుడు అడిగారు. అది ఆర్ఓ ప్లాంట్ వెనక్కి పోతా ఉంది, మీరు ప్లేస్ డిసైడ్ చేయలేకపోతున్నారు. నేను ఇమీడియట్ గా చేసి కమిటీ తీర్మానం చేయాలని చెప్పి సార్ గారు కూడా అడగడం జరిగింది. మరి అన్నగారు కూడా మా మీద ఎంతో ప్రేమతో అయ్యా మీరు మాకు సహకరించారు, ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా అండదండలుగా ఉంటూ మాకు ప్రోత్సహిస్తున్నారు. మీ దేవాలయంలో ఒక వాటర్ ప్లాంట్ ఇస్తాం పెట్టుకోండి అని చెప్పినప్పుడు మనము సార్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే సార్ గారు కూడా ఒక తీర్మానం చేసి, ఎందుకంటే ఇది జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయము, ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మాణం కూడా గౌరవనీయులు పేరు సమల గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగి ఎంతో మంది పేద విశ్వ బ్రాహ్మణ జాతికి ఈ యొక్క దేవాలయం మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటి దేవాలయంగా, ఈ ప్రాంతంలో చాలా మంది పేదవారు ఉన్నారు. ఈ యొక్క రాణీనగర్ అంటేనే అత్యంత వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా సార్ గారు కూడా గత 35 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి యొక్క పేదలకు అన్నదానంగా ఉన్నటువంటి గురుప్రసాద్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఒక తీర్మానం చేసి లెటర్ కూడా ఇవ్వవలసిందిగా సార్ గారికి వినియోగించుకుంటున్నాం. మరి సార్ మరి మేడం గారికి చిన్న విన్నపం. మేడం మరి దగ్గపాటి ప్రసాద్ అన్న గారు, మరి అంబికా లక్ష్మణ అన్న గారికి చిన్న విన్నపము. సుదూర ప్రాంతాల నుంచి అంటే రాష్ట్ర నలుమూలల నుంచి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ డైరెక్టర్స్ వచ్చారు. మీ చేతుల ద్వారా వారికి చిరు సన్మానం చేసిన తర్వాత మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అవి స్వీకరించి వెళ్ళి మమ్మల్ని ఆనందింపజేస్తారని తెలియజేసుకుంటూ, గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సవితమ్మ అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతం చేసిన మా పెద్దలు గురుప్రసాద్ గారికి, మరి స్థానిక శాసన సభ్యులు మరి మన ప్రసాద్ గారికి, అదే విధంగా మా జిల్లా వాసి మీ జిల్లా ఎంపీ డెప్యుటేషన్ పంపించాం. మరి ఎప్పుడప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు ప్రజల కోసం ఏదో నేను చెయ్యాలి అనే తపన నిరంతరం ఆయనలో కనపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం గళమిప్పుతూ ప్రజా సమస్యలను ఢిల్లీ వేదికగా చేర్చుకుంటూ మన సమస్యలు పరిష్కారం చేస్తూ మరి పార్లమెంటును అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న మా సోదరుడు పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మణ గారికి, అదే విధంగా మరి మా సోదరి మరి కార్పొరేషన్ చైర్మన్ గా, మరి విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి మాకు నిధులు ఎప్పుడు ఇస్తారు మేడం, మాకు నిధులు ఎప్పుడు ఇస్తారు, మా
సంఘానికి ఏ విధంగా మీరు తోడ్పాటు చేస్తారని నిరంతరం సంఘం అభివృద్ధి కోసం కష్టపడుతున్న మరి కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ గారికి, మరి పెద్దలు, మరి మన అందరికీ పార్టీకి, మీకే కాదు విశ్వబ్రాహ్మణులకే కాదు తెలుగుదేశం పార్టీకే మరి నిజంగా సీనియర్ నాయకులు, మరి మన మాజీ చైర్మన్ గారికి, అదే విధంగా మరి నాగభూషణ్ గారికి, మరి కిరణ్ కుమార్ గారికి, అదే విధంగా మరి రంగాచారి గారికి, వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, వేదిక ముందున్న మా కూటమి సభ్యులకు, కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మం గారి వారసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది చూసాం, కానీ వీరబ్రహ్మం గారి చరిత్రనే జీవితకాలం సూర్య చంద్రుడున్నంత కాలం ఈ రోజు వీరబ్రహ్మం గారి చరిత్ర మరవలేని వారం మనమంతా. మరి నిజంగా ఎందుకంటే జరిగింది, జరగబోయేది, జరిగేది చెప్పగలిగిన కాలజ్ఞానానికి చెందిన వారసులు మీరందరూ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఈ మీటింగ్ జరిగింది. నేను తెలియజేసేది ఒకటే, మరి మనం అందరం బీసీలం. మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు స్వాతంత్రం వచ్చిందే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే మరి బీసీలో భాగమైన మన విశ్వబ్రాహ్మణులకు కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆనాటికే అన్న నందమూరి తారక రామారావు గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం మనం అందరం చూసాం. మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రన్న అనే విషయం మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. మరి మన చంద్రబాబు నాయుడు గారు బీసీలను హక్కును చేర్చుకున్న వ్యక్తి, మరి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి, అందుకు నిధులు కేటాయించిన వ్యక్తి కూడా మన చంద్రన్న అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ చెప్పారు. మరి నేను తెలియజేసేది ఒకటే, మన బీసీల కష్టాలు విశ్వబ్రాహ్మణ మరి సంఘాని కష్టాలు మనకన్నా మన చంద్రన్నకే ఎక్కువ తెలుసన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఏ కులం వారు ఇంకా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఏ కులానికి మనం ఆర్థికంగా భరోసా ఇవ్వాలి, మాకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ, సవితమ్మ ఈ బీసీ వెల్ఫేర్ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, ఆ బీసీలో భాగమైన ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరిని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ చైర్మన్ గారు, మీ మాజీ చైర్మన్ గారు, మీ డైరెక్టర్లు అడిగినట్లుగా ఖచ్చితంగా మరి ఏదైతే ఆ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిందో అవి ఖచ్చితంగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాం, ఉన్నవి కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇందాకే పెద్దలు అడిగారు స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సృష్టికర్తే మన చంద్రన్న. గతంలో 14-19లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రజలకు ఉన్నత కులాలకే వస్తున్నాయి, అది బడుగుబడిన వర్గాల కులాలకు కూడా అందాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మన యువ నాయకుడు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్ర సమయంలో మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదే విధంగా విశ్వబ్రాహ్మణ సంఘాలకు స్కిల్ ట్రైనింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ప్లేస్ లో, అది తన మంగళగిరి కాన్స్టిట్యున్సీలోనే ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వర్ణ కళాకారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఒక స్కిల్ ట్రైనింగ్ పెట్టి మరి ఎవరైతే నిపుణులున్నారో వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆదరణ పథకం ద్వారా ఆదరణ 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మన బీసీల కోసం, బీసీలో భాగమైన మన విశ్వబ్రాహ్మణులకు కూడా మరి చైర్మన్ గారితోనూ, కుల పెద్దలతోనూ, డైరెక్టర్లతో కూడా ఒక మీటింగ్, మరొకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకు కావలసిన పనిముట్లు ఏ విధమైతే వాళ్ళకు ఉపయోగపడతాయో ఆ పనిముట్లమే మనం అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ జనాభా దామాస ప్రకారమే కార్పొరేషన్ నిధులు కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఎందుకంటే మీకు తెలిసి రాష్ట్ర పరిస్థితులు ఎరగబాటుతనంలో ఉన్నాము అంటే అది కేవలం వైసీపీ పార్టీ గత ప్రభుత్వం చేసిన వైఫల్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జనాభా దామాస
విశ్వకర్మ జయంతి రాష్ట్ర పండుగగా చేస్తామన్నాం. చేసి చెప్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన యువగల మంత్రి నారా లోకేష్ బాబు గారు పిలిపించారు. నేను మాట చెప్పాను, విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా మనం చేయాలి సవితమ్మ అని చెప్పి ఆదేశించిన వ్యక్తి మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మీరు కొన్ని అడిగారు, ప్రభుత్వం డిపో నుంచి అంటే ఉడ్డు మీకు సబ్సిడీలో కావాలన్నారు. అది అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఏ విధంగా మనం అమలుపరచగలమో అది కూడా చూస్తాం. రాయి కావాలన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ తో ఒకసారి నేను చైర్మన్ డైరెక్టర్లు అందరూ కూర్చొని ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, నేను ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు మన కుటుంబ ప్రభుత్వం 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ కింద ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మన ఇంట్లో చదువుకున్న విద్యార్థులకు లేటెస్ట్ టెక్నాలజీతో మరి మీరు పారిశ్రామికవేత్తగా తయారు కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి బ్యాంక్ లింకేజ్ విషయం మాట్లాడారు. ఖచ్చితంగా ఒకసారి బ్యాంకర్స్ తో కూర్చొని మాట్లాడి దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలం అన్న విషయాన్ని కూడా చర్చిస్తాం. మరి నాగభూషణ్ అన్న గారు బీసీ భవన్లు అడిగారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో బీసీ భవన్లు అడిగారు. సార్ 14-19లోనే మనం ఉన్న 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయలతో మన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా, అంటే బీసీల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారు 14-19లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక బీసీ భవన్ ఉండాలని చెప్పి ఆనాటిగా మేము శాంక్షన్ చేశాం. మరి నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న వారు దాన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ క్యాన్సిల్ చేసి బీసీల ద్రోహి, చరిత్రలో బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తూ, మీరు కోరినట్లుగానే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మేము బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా బీసీ భవన్లు మరి 5 కోట్లతో గతంలో చెప్పాం, 10 కోట్ల రూపాయలతో రివైజ్ ఎస్టిమేషన్ వేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి కాల జ్ఞానం చెప్పగలిగిన వ్యక్తి, చెప్పిన వ్యక్తి వీరబ్రహ్మం గారి మఠం మీ ఒక్కరికే సొంతం కాదు, మా అందరికీ సొంతం. ఖచ్చితంగా మండపము మరి డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితోనూ మన డిప్యూటీ సీఎం గారితోనూ ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మరి మండపం డెవలప్మెంట్ కి ఖచ్చితంగా మేము పూర్తి అభివృద్ధి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా కూడా మీకు అందరికీ చెప్తున్నాం. మరి అవార్డు గురించి చెప్పారు రంగాచారి గారు. ఖచ్చితంగా అవార్డుల విషయం కూడా వచ్చే సంవత్సరం మన డిపార్ట్మెంట్ ద్వారా అవార్డులు కూడా ఏ విధంగా చేయాలా ఏమనేది అధికారులతో చర్చించి మరి అవార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నేను తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మన బీసీలు అంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరు అధికారులు రివ్యూ చేస్తున్నప్పుడు బీసీ లోన్లు 50,000 సబ్సిడీ ఇస్తే చాలేండి సార్, లోన్ 1,00,000 రూపాయలు లోను 50,000 సబ్సిడీ, 50,000 ఇస్తే 50,000 సబ్సిడీతో హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోలేదు. బీసీలు బడుగు బలహీన వర్గాలు కాదు, ఈ పార్టీకి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రానికి కూడా బ్యాక్ బోన్ మన బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ గా తయారు కావాలి. ఖచ్చితంగా బ్యాంక్ లింకేజ్ పెట్టి, అంటే బ్యాంక్ తో సపోర్ట్ తీసుకుని ఎంఎస్ఎంఈ కూడా సెల్ఫ్ కూడా టైఅప్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ గా తయారు చేయాలి తప్ప బానిసల్లా వాళ్ళ మనకు వద్దు, అలా తయారు చేయొద్దని ఒక నాలెడ్జ్ పార్ట్నర్ కూడా మేము తీసుకొని వారు ఏ విధంగా అయితే ఏ సంఘానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఖచ్చితంగా మరి న్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన బీసీ బిడ్డలు చదువుకుంటున్న బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. మరి ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం పోసుకొని ఈరోజు బీసీ గురుకులాలు, బీసీ హాస్టల్స్ కూడా చదువుకున్న అన్ని రంగాల్లోనూ ముందుకు పోగాలని తెలిసిన వ్యక్తే మన ముఖ్యమంత్రి, మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఇండస్ట్రీ
కాబట్టి ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. ఖచ్చితంగా మరి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ వారికి, విశ్వబ్రాహ్మణ సంఘం వారందరికీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో అవి నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి రంగాచారి గారికి, మరి డైరెక్టర్లకి, మరి గురుప్రసాద్ సారి గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా. చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి బీసీల ఐక్యత జై విశ్వకర్మ కోరుతున్నాము
మరి ఎమ్మెల్యే గారు సంగాచారి గారిని సన్మానం చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు, గౌరవ డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అక్క గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి మా యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి కూడా విశ్వ బ్రాహ్మణ సంఘీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసి, ఈ అభినందనల ద్వారా ఈ యొక్క సభ ద్వారా మా యొక్క పంచవృత్తులు ఆచరిస్తున్నటువంటి విశ్వ బ్రాహ్మణునికి ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క సభ కూడా జరగడం జరిగింది. మరి ఆ యొక్క మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీ ద్వారా కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మా యొక్క డైరెక్టర్లుగా అదేవిధంగా చైర్మన్ గా ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా యువకుల నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున, అదేవిధంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.